వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుండ. మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 3 BHK డూప్లెక్స్ 133 స్క్వేర్ యార్డ్స్లో 30x40 డైమెన్షన్స్లో చాలా మంచి లొకేషన్ యాప్రాల్లో ఉంది. నేను ఈ వీడియోలో మీకు ఈ 3 BHK మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ప్రైస్, లోన్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా నా వెబ్సైట్లో కూడా మీరు ఇండిపెండెంట్ హౌసెస్ డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్, లోన్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ అంతా టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి ఎలివేషన్, చాలా బాగా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు మనకి రోడ్ ఫేసింగ్ అనేది 30 feet ఉందండి. డెప్త్ వచ్చేసి 40 feet వస్తుంది. 40x30 డైమెన్షన్స్ వస్తుంది. ఇది మొత్తం మీరు గమనిస్తున్నారు కదా. మనకి మొత్తం ఆల్మోస్ట్ 3 to 4 కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి మనకి టఫన్ గ్లాస్ ఇచ్చి చాలా బాగా వచ్చింది. మీరు పైన ఎలివేషన్లో కూడా చూస్తే ఎల్లో, వైట్, గ్రే, వైట్ కలర్ కాంబినేషన్స్, ఇంకా వుడ్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ చెట్లు పెట్టుకోవడం కూడా చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు చెట్లు కూడా చాలా మంచిగా పెట్టుకోవడానికి మనకి 2 పాత్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు ర్యాంప్ కూడా గమనిస్తే మొత్తం మనకి కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. మొత్తం ఇది 40 feet రోడ్స్ చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. పార్కింగ్ స్పేస్ కూడా, మన పార్కింగ్ స్పేస్లో కూడా ఒక హ్యాచ్ బ్యాక్, ఒక మిడ్ సైడ్ SUV పెట్టుకున్న తర్వాత కూడా ఒక 2-wheeler కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో మీరు సెట్ బ్యాక్స్ చూడవచ్చు. మనకి ఆల్మోస్ట్ ఒక 15 inches to 18 inches వరకు స్పేస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా మీరు చూడవచ్చు మొత్తం మంచిగా గ్రానైట్ డిజైన్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మనకి ఫ్రంట్లో కూడా మీరు చూస్తే వైట్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్స్తో పాటు చాలా బాగా మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఫ్రంట్లో ఎలివేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరు డోర్ ఏదైతే ఉందో అది మీరు గమనించవచ్చు. మనకి ఇండియన్ టేక్ వుడ్తో వచ్చింది. ఇది ఈ విధంగా ఇండియన్ టేక్ వుడ్ అయితే వచ్చింది. చాలా మంచిగా పాలిషింగ్ అయితే వచ్చింది. నేను మీకు మొత్తం డోర్ చూపిస్తాను. సో చూడొచ్చు మీరు, మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇంటి లోపల ఎలా వచ్చింది నేను మీకు చూపిస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇంటి లోపలికి వచ్చాను. చాలా బాగా కనిపిస్తుంది అండి, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు మనకి లివింగ్, డైనింగ్ రెండు ఒకటే దగ్గర వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి నార్త్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. మొత్తం మనకి గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్ లోపలికి వచ్చి చాలా సెక్యూర్డ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంటికి వెనకల సైడ్ కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా వచ్చిందో. ముందుగా మీరు జస్ట్ కిచెన్ జనరల్ వ్యూ చూడొచ్చు. మనకి ఈ విధంగా కిచెన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంటికి వెనకల సైడ్ చూపిస్తున్నాను. మనం చూడొచ్చు ఇంటికి వెనకల సైడ్ సెట్ బ్యాక్స్ అనేవి మనకి ఈ విధంగా వచ్చాయి. ఆల్మోస్ట్ 4.5 to 5 feet దాకా వచ్చింది. బోర్వెల్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకు ఆల్మోస్ట్ ఇది 600 feet డిగ్ చేశారు. వాటర్ అయితే చాలా బాగుందండి. మనకి 7000 liters వాటర్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కిచెన్, లివింగ్, డైనింగ్ సో ఏరియా మీరు చూస్తున్నారు. నేను ఫస్ట్గా మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ వెస్ట్ ఫేస్ కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎల్ షేప్లో వచ్చింది. మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చి చాలా బాగా వచ్చింది. షెల్ఫ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 3x3 డైమెన్షన్స్లో విండో కూడా వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. మీరు కిచెన్ కూడా చూడొచ్చు. మనకి వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి కూడా చాలా బాగా పోర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మిక్సీ ఓవెన్ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చి షెల్ఫ్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారండి. ఎక్కడే కానీ ఏమైనా కానీ కొద్దిగా గ్యాప్ లేకుండా చాలా మంచిగా ఫిల్ చేశారు. మొత్తం 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. పూజా గది పైన వస్తుంది. మనకి ఇంటికి ఈస్ట్ సైడ్ కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది చూపించి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో స్టేర్స్ నుంచి వాక్ చేసి నేను మీకు చూపిస్తాను ఇంకో బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాను. మనకి అల్మారా స్పేస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. షెల్ఫ్స్ కూడా వచ్చాయి చాలా బాగా. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో మొత్తం రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే ఇచ్చి మనకి ఫాల్ సీలింగ్లో కూడా లైట్ ఇచ్చారు ఈ విధంగా. సో చాలా బాగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో కూడా
మనకి కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు స్టేర్స్ నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని వెళ్తాను. మీరు గమనించవచ్చు మనకి క్వాడ్స్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి 2 కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఇచ్చారు. మన చాయిస్ ప్రకారం లోపల కలరింగ్ అయితే వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు లాన్ స్పేస్ చూపిస్తున్నానండి. లాన్ స్పేస్ మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 16x12 డైమెన్షన్స్తో లాన్ స్పేస్ అయితే వస్తుంది. మనం టీవీ క్యాబినెట్ అనేది ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే టీవీ క్యాబినెట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. షాండ్లియర్ ఆప్షన్ కూడా ఉందండి, మనకి షాండ్లియర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్ వరకు షాండ్లియర్ కూడా వస్తుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. నేను ముందుగా మీకు నార్త్ ఈస్ట్లో ఉన్న పూజా రూమ్ చూపిస్తున్నాను. మనకి ఈ పూజా రూమ్లో ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 5.5 to 6 feet దాకా వచ్చింది. అదేవిధంగా బాల్కనీ స్పేస్ చూపించిన తర్వాత నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. సో ఇప్పుడు నేను మీకు బాల్కనీ స్పేస్ చూపిస్తున్నాను. మనకి బాల్కనీ స్పేస్ ఆల్మోస్ట్ 12x8 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. మీరు ఇది కూడా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు. అదేవిధంగా బయట నుంచి మనం వుడ్ ఫినిషింగ్ ఏదైతే చూసామో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ విధంగా రోడ్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ముందుగా చూపించి తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వస్తుంది. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి అటాచ్ టాయిలెట్ బాత్ చాలా స్పేషియస్గా వస్తుందండి. రూఫ్కి టచ్ అయితే టాయిలెట్స్ వచ్చి మనకి ఫాల్ సీలింగ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా బాల్కనీ కూడా ఇక్కడ ఉందండి. బాల్కనీ కూడా ఇక్కడ ఉంది. సో బాల్కనీ కూడా మనకి ఒక 6x6 స్పేస్తో వచ్చింది. అదేవిధంగా నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. మీకు ఫ్లష్ డోర్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ చాలా బాగా వచ్చాయి, న్యాచురల్గా కనిపిస్తుంది. సో మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి అది లేదన్నా మనకి 20 feet దాకా వస్తుంది. 16 feet by 10 feet దాకా వచ్చింది. 16 feet by 11 feet దాకా వచ్చింది. మన కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. అల్మారా వస్తుంది, షెల్ఫ్స్ కూడా వచ్చాయి, టీవీ యూనిట్ కూడా ఇక్కడ వస్తుంది, అటాచ్ టాయిలెట్ బాత్ కూడా ఇక్కడ వచ్చింది. మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉన్నాయండి. మొత్తం రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది ఇంకా కొద్దిగా ప్రీమియంగా వచ్చి టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కొద్దిగా బ్రైట్ కలర్స్ ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇంతసేపు నేను మీకు యాప్రాల్లో 133 square yards వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ 3 BHK డూప్లెక్స్ విల్లా. ఇది మనకు వచ్చేసి 30x40 డైమెన్షన్స్లో టోటల్ 2150 SFT వస్తుంది. మనకి హోమ్ లోన్స్ కూడా మనకి 80% వరకు వస్తుంది. మనకి 1.45 crore కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ ఉందండి, ఎక్కువ నెగోషియేషన్ లేదు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్లో మీరు మొదటిసారి వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నా వెబ్సైట్లో కూడా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.